గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తున్నారు టీఎస్పీఎస్సీ అధికారులు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ పూర్తి కాకపోవడంతో పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలుస్తోంది. 600 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది టీఎస్పీఎస్సీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 503 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ నెలలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 2022లో ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఎగ్జామ్ ను రద్దు చేశారు అధికారులు. పేపర్ లీక్ తర్వాత తిరిగి జూన్ 2023లో మరోసారి పరీక్ష నిర్వహించారు. అందులో అవకతవకలు జరిగాయంటూ మరోసారి హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. దీంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఏ రాష్ట్రంలో గ్రూప్ 1 2 సార్లు రద్దయిన దాఖలాలు లేవని ఫైర్ అయ్యారు. గ్రూప్ 1 పరీక్ష లీక్, రద్దు రాజకీయ దుమారం లేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కు హామీ ఇచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలోని హామీలని అమలు చేస్తామని చెప్పింది. జాబ్ క్యాలెండర్ తో పాటు ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. ఇందులో భాగంగా 1-2 రోజుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గత నోటిఫికేషన్ లో ఉన్న 503 పోస్టులకు అదనంగా మరో 97 పోస్టులను చేర్చి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం. గ్రూప్ 1 పై నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నోటిఫికేషన్ విడుదల, పరీక్ష నిర్వహణపై చైర్మన్, కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.